గ్రామస్థాయి నుంచి జనసేన పార్టీని బలోపేతం చేయడానికి ఆ పార్టీ యువత కోసం పొలిటికల్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తోంది. దానికోసం అనంతపురం నుంచి జనసేన పార్టీ శ్రీకారం చుట్టింది. జనసేన పార్టీ కదం తొక్కుతోంది. అనంతపురం నుంచి ఆ పార్టీ కార్యకలాపాలను ముమ్మరం చేసింది. ప్రతి గ్రామంలో ఆ పార్టీ సేనలు అందుబాటులోకి తేవడానికి ప్రతిభావంతుల్ని రంగంలోకి దింపాలని ప్లాన్ చేసింది. దానికోసం అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చింది. దీంతో సుమారు 4500 మంది అభ్యర్థులు, వివిధ వర్గాల ప్రజలు జనసేన పార్టీ పొలిటికల్ ఎంట్రన్స్ టెస్టుకు హాజరయ్యారు. స్పీకర్లుగా, విశ్లేషకులుగా, రచయితలుగా పలు కేటగిరీల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు టెస్ట్ నిర్వహిస్తోంది. మొత్తం హాజరైన అభ్యర్థుల్లో 3800 వ్యాఖ్యాతల విభాగానికి, మిగిలిన 700 మంది విశ్లేషకులుగాను, రచయితల విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో ఈ పార్టీ కార్యాలయాన్ని అనంతలో ప్రారంభించడానికి పవన్ కళ్యాణ్ ప్లాన్ చేశారు. ఆనందంగా ఉంది. ఎందుకంటే అనంతపురంలో ఉన్న సమస్యల మీద ఈరోజు మేము ఇక్కడ మాట్లాడడం జరిగింది. అలాగే అనంతపురం జిల్లాలో కరువులు, వలసలు, ప్రత్యేక హోదా గురించి ఇక్కడ క్లుప్తంగా ప్రతి ఒక్కరూ ఇక వివరించడం జరిగింది. ఈ సమస్యల మీద మేము ఫ్యూచర్లో ఇవన్నీ మేము కూడా పోరాడాలని, ఈ సమస్యల మీద పోరాడాలనుకుంటున్నాము. మన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఇలాంటి ఎన్నిక జరుగుతుంది. అంటే జన సైనికుల కోసం మన జనసేనాని ఒక మహాయజ్ఞాన్నే ఈరోజు స్టార్ట్ చేశారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్న అందరూ రాజకీయ నాయకుల్లో మన నాయకుడే, మన పవన్ కళ్యాణే ఒక ప్రత్యేకమని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే ఏ కుల ప్రస్తావన లేకుండా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సమస్యల్ని దృష్టి సారిస్తారో సమస్యల మీద, అప్పుడు మాత్రమే ఆ సమస్యలు తీరే ఒక ఇది వచ్చేసింది మన రాష్ట్రంలో. ఒక చేనేత సమస్యలు తీసుకోండి, ఒక ఉద్యానం కిడ్నీ బాధితులు తీసుకోండి, అగ్రిగోల్డ్ బాధితుల గురించి తీసుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి, రాజధాని భూముల వాళ్ళ కోసం తీసుకోండి, ఎవరి కోసమైనా మన జనసేనాని నిష్పక్షాతంగా పోరాటం చేస్తున్నారు. యువకులు చాలా ఉత్సాహవంతంగా ముందుకు వస్తున్నారండి. దీన్ని జనసేన పార్టీ తరఫున తీసుకున్నటువంటి ప్రతి జనసేన పార్టీ సైనికుడు అనంతపురం జిల్లా నుంచి ఎటువంటి దానికైనా సరే మేము సిద్ధమంటూ జనసేన పార్టీకి అండగా ఉండడానికి ముందుకు వస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేపట్టడం వల్ల ప్రతి రాజకీయ పార్టీలోనూ కూడా కొద్దిగా చలనం వస్తుంది అని మేము అనుకుంటున్నాము. ఆ పార్టీలో కూడా కొద్దిగా మార్పు తీసుకురావాలన్న ప్రజల్లో నుంచి ఉత్సాహవంతంగా ప్రజల్లో ప్రశ్నించడానికి ప్రజల కోసం ప్రశ్నించడానికి కోసమే నేను వస్తున్నానే ఉద్దేశంతో వస్తున్నారు. కాబట్టి ప్రజల తరఫున పోరాడుతున్నటువంటి జనసేన పార్టీకి ప్రజల అండదండలు ఖచ్చితంగా ఉంటాయని మేము కోరుకుంటున్నాము. అనంతపురంలో జనసెట్ 2017 పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. జనసేన పార్టీ పొలిటికల్గా బలోపేతం కావడానికి క్షేత్రస్థాయి నుండి మొత్తం వ్యూహాన్ని రచిస్తుంది. అందులో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లా కేంద్రంలో తన కార్యకలాపాలని పార్టీ ప్రారంభించింది. అందులో భాగంగా గ్రామ స్థాయి నుంచే ప్రతిభావంతులైన మేధావులను ఎంపిక చేసే ప్రక్రియను ఇక్కడ క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్గా ఒక ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ స్టేట్ మీడియా ఇన్ఛార్జ్ హరిప్రసాద్ గారు ఉన్నారు. హరిప్రసాద్ గారు, మీరు చెప్పండి, ఈరోజు ఏమేం స్థాయిలో ఎలాంటి ప్రతిభావంతుల ఎంపిక పరీక్షలు ఎలా జరుగుతుంది? ఇది పరీక్ష కాదండి, ప్రతిభని గుర్తించడం మాత్రమే. 3 కేటగిరీలుగా విభజించామండి. ఒకటి స్పీకర్సు, 2 అనలిస్టులు, 3 కంటెంట్ రైటర్సు. ఈ జిల్లా నుంచి విశేష స్పందన వచ్చింది, చాలా అప్లికేషన్లు వచ్చినాయి. అందువల్ల ఒక క్రమ పద్ధతిలో ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ప్రారంభించి రాత్రి వరకు కొనసాగుతాయి. అలాగే రేపు ఎల్లుండి కూడా ఈ ఎంపికలు ఉంటాయి. ఎంపికైన వారిని షార్ట్ లిస్ట్ చేస్తాము. తర్వాత స్వయంగా పవన్ కళ్యాణ్ గారు వీరి నుంచి కొందరిని ఎంపిక చేసి వాళ్ళ సేవలు పార్టీకి ఎలా ఉపయోగించుకోవాలి, వాళ్ళని పబ్లిక్కి దగ్గరగా ఎలాగ తీసుకువెళ్ళాలి అనే విషయం మీద ఆయన వాళ్ళకి వివరిస్తారు. ప్రస్తుతంగా జరుగుతున్న ప్రక్రియ ఇది. అంటే జనరల్గా ఇంతవరకు ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇలాంటి ప్రతిభావంతుల ఎంపిక ప్రక్రియ జనరల్గా పెంచలేదు. అంతా కూడా కొద్దిగా ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా అంటే ఒక్కొక్కరి స్పీకర్స్కి ఇలా, అనలిస్ట్ ఇలా, ఈ విధంగా ప్రతిభావంతుల సెలక్షన్ ప్రక్రియ అనేది న్యూస్ స్టైల్లో జరుగుతుంది. అంటే ఆ కాన్సెప్ట్ ఆలోచన ఎలా వచ్చింది? ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అండి. ప్రస్తుత పార్టీలకి భిన్నంగా, అంటే ఇప్పుడు మనం రాజకీయాల్లోకి రావాలంటే మన
అన్నయ్యో అమ్మో తమ్ముడో అక్కో ఎవరో ఉంటేనే కానీ సాధ్యం కావట్లేదు. అలా కాకుండా ప్రతిభ ఉండి ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉండి ఒక నిబద్ధత ఉన్న వాళ్ళని గుర్తించడానికి నూతనంగా పెట్టిన ఈ ప్రక్రియ అండి. ఇది చాలా విజయవంతంగా జరుగుతుంది. సో ఇక్కడ అభిమానులు మాకు ప్రాధాన్యత ఇవ్వాలని ఒకటి, తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అసోసియేషన్ లేకుండా ఉండేవాళ్ళు గ్రామ స్థాయిలో అభిమానించే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా పార్టీలోకి రావాలని పొలిటికల్గా ఆలోచించాలి, వివిధ కేటగిరీలు ఉంటాయి. దీన్ని ఎలా సమన్వయం చేసుకుంటూ మీరు పార్టీని ఇక్కడ నుంచి స్టేట్ వైడ్ తీసుకుపోయే అవకాశం? ఇక్కడ కేటగిరీస్ అంటూ ఏమి లేవండి. అందరూ జన సైనికులే. ఎవరిలో ప్రతిభ ఉంటే వాళ్ళని ఫ్రంట్ లైన్లో పెడతాం. తర్వాత ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ జనసేన కార్యకర్తలే. అందరూ సర్వీసెస్ ప్రతి ఒక్కళ్ళ సేవల్ని పార్టీ ఉపయోగించుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రాసెస్ ఏ రంగాలకి ఎవరెవరిని ఉపయోగించుకోవాలి అనే ఒక విభజన కోసమే ఇది పెట్టాం. అంతే తప్ప ఇందులో ఏదో ఉత్తీర్ణత లేదు అటువంటిది ఏమీ లేదండి. ప్రతి ఒక్కళ్ళని పార్టీ కోసం ఉపయోగించుకుంటాం. సో ఎలా ఉండబోతుంది సార్ పార్టీ కార్యకలాపాలు ఇక్కడ నుండి ఎలా ఉండబోతున్నాయి అన్నదానికి ఏమేం చేయబోతున్నారు? ఇది పవన్ కళ్యాణ్ గారికి అనంతపురం జిల్లా అంటే ఎందుకో ఒక అవిభాజ్యమైన ప్రేమ ఉంది. ఏదైనా ప్రారంభించడానికి ఆయన ఫస్ట్ అనంతపురాన్ని ఎన్నుకుంటారు. పార్టీ కార్యాలయాన్ని స్థాపించిన అనంతపురం జిల్లా నుంచి అన్నారు. ఆయన పోటీ చేసేదైనా అనంతపురం జిల్లా నుంచి అని అన్నారు. ఈ ప్రక్రియను కూడా అనంతపురం జిల్లా నుంచి ప్రారంభించాము. ఇది ముగియంగానే మిగతా జిల్లాల్లో ఇదే సేమ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో ఇక్కడ పార్టీ కార్యాలయం ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండి పోటీ చేస్తున్నారు అన్నది మొత్తం కూడా స్టేట్ వైడ్గా ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా అనంతపురం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పార్టీ కార్యాలయం వెరీ సూన్ అండి, కొన్ని నెలల్లోనే ప్రారంభిస్తాం. దానికి సంబంధించిన ఏర్పాట్లు అది స్థల పరిశీలన అవి జరుగుతున్నాయి. ఒకసారి అది పూర్తవగానే పార్టీ ఆఫీస్ అనేది ప్రారంభం అవుతుంది. ఇక పోటీ అంటారా, అది త్వరలో మీరు ఆసక్తిగా ఎదురు చూడాలి, తప్పదు. సో ఈరోజు విషయానికి వస్తే ఇక్కడ జరుగుతున్న ఈ ప్రతిభావంతుల ఎంపిక ప్రక్రియ ఏ కేటగిరీకి ఎంతెంతమంది అప్లై చేసుకున్నారు, ఎంతమంది హాజరయ్యారు, ఎంతవరకు ఈ సెలక్షన్స్ ప్రక్రియ జరుగుతుంది? దాదాపు 3600 అప్లికేషన్లు వచ్చినాయండి. స్పీకర్స్ కోసం దగ్గర 960 అప్లికేషన్లు వచ్చినాయి. అనలిస్టుల కోసం ఒక 2000, అలాగే కంటెంట్ రైటర్ కోసం దగ్గర ఒక 600, మొత్తం 3600 పైచిలకు వచ్చినాయి. ఇది పరీక్ష కాదని మీకు ముందే చెప్పాను. పొద్దున్నుంచి వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ప్రతిభా ఎంపిక జరుగుతూనే ఉంటుంది. అది 3 రోజులు కొనసాగుతూనే ఉంటుంది. అవసరం అనుకుంటే మళ్ళీ ఇంకొక విడత కూడా పెట్టడానికి పార్టీ సిద్ధంగా ఉంది. సో మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ చూస్తుంటే, మీరు సాటిస్ఫై? వీళ్ళందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా చాలా కొత్త విషయాలు తెలుసుకుంటున్నాం. ఈ జిల్లా గురించి చాలా సమస్యల్ని ప్రస్తావిస్తున్నారు. చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు. ఈ కార్యక్రమం ఇలా ప్రారంభించినందుకు ఈ గ్యాదరింగ్ అనేది చాలా సంతోషాన్ని ఇస్తుంది మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ఇక్కడ పరిస్థితి. అనంతపురం జిల్లా కేంద్రం నుంచి జనసేన పార్టీ తన కార్యకలాపాలను శ్రీకారం చుట్టింది. ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతిభావంతుల ఎంపిక ప్రక్రియను తీసుకెళ్తామని, దీనికోసం మొత్తం జనసేన కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎంపిక ప్రక్రియ పైన ప్రత్యేక శ్రద్ధ వహించి జనసేన పార్టీని గ్రామ స్థాయిలో తీసుకోవడానికి ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నారని చెప్తున్నారు జనసేన పార్టీ ప్రతినిధులు. కెమెరా పర్సన్ వివిజయ్తో లక్ష్మీకాంత్, TV9 అనంతపురం.